ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇది ఆఫ్ఘన్ కాదు, ఆంధ్రప్రదేశే. వీళ్ళు తాలిబాన్ తీవ్రవాదులు కారు, ఏపీ పోలీసులే. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ను మించిన రాక్షస పాలనను ఏపీలో అమలు చేస్తున్నారంతే. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది లగాయత్తు పచ్చ పాలకులు ఖాకీ సేనలు రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఎర్రి పాలసీని అమలు చేసుకుంటూ పోతున్నారు. ఈ ముగ్గురు యువకులు చేసిన తప్పేంటంటే సివిల్ డ్రెస్ లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పెట్టుకుంటూ ఉంటే గొడవెందుకయ్యా అని వారించారంతే. దానికే మఫ్టీలో ఉన్న పోలీసుకి కోపం వచ్చేసింది. తన సహచర పోలీసులను తీసుకుని మర్నాడే ఆ ముగ్గురిని అరెస్టు చేసి తెనాలికి తీసుకొచ్చి ఇదిగో ఇలా చిత్రహింసలు పెట్టేశారు. ఒకసారి కాదు 2 రోజుల పాటు ఇలా హింసిస్తూనే వచ్చారని బాధితులు ఆరోపించారు. ఈ కీచక హింస రికార్డ్ చేసింది కూడా పోలీసులే. పోలీసులంతా దుర్మార్గంగా ఉండరు కదా, వారిలో మంచి పోలీసులు ఈ రాక్షస పర్వాన్ని లీక్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ హింసలో 2 ఇన్స్పెక్టర్లు విచక్షణారహితంగా వ్యవహరించడం బట్టబయలైంది. ఒక కాకి లాఠీతో నిర్దాక్షిణ్యంగా కొడుతూ ఉంటే మరో కాకి బాధిత యువకుడి మోకాలుపై కాలు పెట్టి తొక్కి పట్టి హింసను ఎంకరేజ్ చేశాడు. ఈ మొత్తం పాపమంతా వెలుగులోకి రావడంతో పోలీసుల్లో కంగారు మొదలైంది. తమని తాము కాపాడుకోవడానికి ఈ ముగ్గురిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి వీళ్ళని గంజాయి బ్యాచ్గా చిత్రీకరించారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ హింస వైరల్ కావడంతో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్ష నేత వస్తున్నారని తెలియగానే టీడీపీ నేతలు పచ్చ మీడియాలు కలిసి రౌడీ షీటర్లకు అండగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటూ వెకిలి ప్రచారం చేశాయి. అయితే వాస్తవాలు నిశితంగా గమనిస్తే ఈ ముగ్గురిపై రౌడీ షీట్లు గతంలో ఎన్నడూ లేవు. ఈ ఘటన తర్వాతనే పోలీసులు వారిపై అక్రమంగా రౌడీ షీట్లు తెరిచారు. వారిని నేరస్తులుగా చిత్రీకరించే కుట్రకు తెగబడ్డారు. ఈ ముగ్గురి మీద కూడా అంటే రాకేష్ మీద, విక్టర్ మీద, కరీముల్లా మీద, ఈ ముగ్గురి మీద కూడా రౌడీ షీటర్లుగా ఎప్పుడు రౌడీ షీటర్లుగా వీళ్ళని నమోదు చేశారో తెలుసా? ఈ ఘటన జరిగిన తర్వాత ఇది ఇక పెద్దదవుతూ వస్తూ ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా, ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకుముందు వీళ్ళు రౌడీ షీటర్లుగా లేరు. రౌడీ షీటర్లుగా వీళ్ళ మీద నమోదైంది, వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత. ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. ఇది తమ ఏలుబడిలోని పోలీసుల పనే కాబట్టి పచ్చ పాలకులు వారికే మద్దతు తెలుపుతున్నారు. ఈ ఘటనే కాదు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం పచ్చ గుండాలు, వారి గుప్పెట్లోని కొందరు పోలీసులు ఇలానే హింసతో పేట్రేగిపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే రాష్ట్రంలో హింసాయుత ఘటనలు మొదలైపోయాయి. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గాని, కార్యకర్తలు గాని, వారి సానుభూతిపరులు గాని, లేదంటే తటస్థులైన పాలకుల వైఫల్యాలను ప్రశ్నించేవారు గాని ఎవరైనా సరే కక్షగట్టి వేధించేయడమే అజెండాగా పోలీసులు పేట్రేగిపోతున్నారు. పచ్చబాసులను మెప్పించడానికి కొందరు పోలీసులు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో చాలా మందిపై వారు కేసులు కట్టి నిబంధనలకు విరుద్ధంగా చిత్రహింసలు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దాచేపల్లిలో హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ క్వార్టర్స్లో పడేస్తే, ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు. ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని, ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు. రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు ఈ పిల్లాడు కూడా దళితుడే. ఈ పిల్లాడిని కూడా ఇదే మాదిరిగానే పోలీస్ స్టేషన్లో అగ్ననగ్నంగా రాత్రంతా చిత్రహింసలు పెట్టారు. పోలీసులా వీళ్ళు రాక్షసులని అడుగుతా ఉన్నా. సుధారాణి అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యాక్టివిస్టు, కృష్ణవేణి అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇంకొక మహిళా యాక్టివిస్టు, వీళ్ళిద్దరూ కూడా ఆడపిల్లలని కూడా చూడకుండా నెలలు
రకరకాల పోలీస్ స్టేషన్లు వీళ్ళని తిప్పారు. రకరకాల పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ వీళ్ళని తిప్పుకుంటూ వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, డెమోక్రసీలో మనం ఉన్నామా లేదా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నా నేను అందరినీ కూడా. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ప్రజలకు 1,00,000 హామీలిచ్చారు చంద్రబాబు. సూపర్ 6 గ్యారంటీలను ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి అమలు చేయలేదు. హామీల మాటేంటని జనం అడగడం మొదలు కాగానే అసహనంతో రెచ్చిపోతున్నారు పచ్చ పాలకులు. ఈ క్రమంలోనే హింసా రాజ్యాన్ని నడిపిస్తున్నారు. దీనికి నిరసనగానే జూన్ 4న వెన్నుపోటు దినం పాటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు. వీటి అన్నిటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ 6లు, సూపర్ 7లు గాలి కొదిలేశారు. 143 హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు వీళ్ళంతా. అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. మరొక్కసారి వీళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు. ఇలాంటి ప్రభుత్వం ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది అని చెప్పి పచ్చ పాలకుల రెడ్ బుక్ రాజ్యాంగానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ప్రజాకంటక పాలన అందిస్తోన్న పాలకులను ఇక సాగనంపాల్సిందే అంటున్నారు. లేని పక్షంలో ప్రజల బ్రతుకులు నరకప్రాయమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.